గత 5 సంవత్సరాలు మనం చూసాం, ఎన్ని ఇబ్బందులు పడ్డామని చూసాం. కేసులు పెట్టారు, ఇబ్బందులు పెట్టారు, జైలుకి వెళ్ళాం, అక్రమ కేసులు పెట్టి అమాయకులను పొట్టన పెట్టుకున్నారు. ఆనాడు చూసాం తోట చంద్రి అని ఒక నిజమైన తెలుగుదేశం కార్యకర్తని నడి రోడ్డు మీద కత్తి పీక మీద పెట్టి జై జగన్ అన్నమంటే జై చంద్రబాబు నాయుడు అనేది ప్రాణం వదిలినటువంటి గొప్ప నాయకత్వం ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాగే 5 సంవత్సరాలు చూసాం వాళ్ళు చేసినటువంటి అరాచకాలు. ప్రొద్దుటూరులో నందం సుబ్బయ్య తెలుగుదేశం పార్టీ నాయకుడు సోషల్ మీడియాలో పెట్టాడని అతను ఏ రకంగా ఇబ్బంది పెట్టారో మనం చూసాం. హత్య చేస్తే కనీసం ఆ బాడీ దగ్గర ఫ్యామిలీ మెంబర్స్ కూడా రానివ్వలే. అలాగే మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగాడని చెప్పి అతను ఒక పిచ్చోని చేసి ఒక దళితుడైనటువంటి ఒక మేధావి వర్గానికి చెందినటువంటి డాక్టర్ని పిచ్చోని చేసి చంపేశారు. మరి అలాగే డ్రైవర్ సుబ్రహ్మణ్యుని అనంతబాబు అనే ఒక శాసన మండలి సభ్యుడు హత్య చేసి డోర్ డెలివరీ ఇచ్చారు. ఇసుక గురించి అడిగితే శిరోమణనం చేసి మరి ఆ రోజు నేను ఇప్పుడు జైల్లో కూడా ఉంటాను. ఎస్ఐని తీసుకొచ్చిన ఆ రోజు రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు నన్ను నా హత్య కేసులో పెట్టి నన్ను రాజమండ్రి జైల్లో పెట్టారు. ఆ రోజు అంటే భయపడి ఇంట్లో కూర్చుంటారు అనుకున్నారు. కేసులు పెడితే దాడులు చేస్తే భయపడతారు అనుకున్నారు. భయపడని రక్తం ఉన్నది తెలుగుదేశం పార్టీలో, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో. అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేశారు, యనమల రామకృష్ణ గారిని మీద అక్రమ కేసులు పెట్టారు, చివరికి చంద్రబాబు నాయుడు గారి మీద కూడా కేసు పెట్టారు. అంటే తెలుగుదేశం పార్టీని అధికారంలోకి రాకుండా చేయాలని చాలా ప్రయత్నాలు చేశారు. కానీ ప్రజలు వాళ్ళు మనం విశ్వసించారు, మన నాయకత్వాన్ని విశ్వసించారు. ఆ రోజు మరి పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చి మనకు సపోర్ట్ చేశారు. మరి నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ కూడా మనకు సపోర్ట్ చేసింది. ఇవాళ ఏ రాజకీయ పార్టీ సాధించిన విధంగా 175 స్థానాలకి 164 స్థానాలు గెలిచి 94% మ్యాండేట్ ఇవాళ మనకి ఇచ్చారు. మనం కూడా గుర్తుపెట్టుకోవాలి, ప్రజలు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని మనం ఆ రోజు నిన్న పెద్దలు చెప్పినట్లుగా బాధుడు తిరిగాం, ఇదేం కారణంలో మన రాష్ట్రానికి తిరిగాం, బాబు షూరిటీ ప్రోగ్రామ్ మీద, సూపర్ 6 ప్రోగ్రామ్ తిరిగాం. నిజంగా మొన్న గెలుపు కార్యకర్తలు చేసినటువంటి కష్టంతో గెలిచినటువంటి గెలుపు అది. కాబట్టి కార్యకర్తల్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు అనేది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ చెప్తా ఉన్నారు.